వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్లో వార్డు ఇన్ఛార్జి భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఇటీవల వైసీపీ పీఏసీ సభ్యులుగా నియమితులైన తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కార్పొరేటర్ భూపతిరాజు సుజాతలకు అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాను పనిచేసిన 5 ఏళ్లలో గాజువాకలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పవన్ కళ్యాణ్పై తాను పోటీకి దిగినప్పుడు దేశం మొత్తం గాజువాక నియోజకవర్గం వైపు చూసిందని, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు అనే ఆయుధంతో గాజువాక ప్రజలు ఇంటికి పంపారని ఆరోపించారు. కార్యక్రమం నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, నాయకులు మల్లా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఈ రోజు స్టేట్ లో కూడా మళ్ళీ మన సార్కి ఇంత మంచి పోస్ట్ వచ్చిందంటే ముందుగా ఆయనకి కంగ్రాట్స్ చెప్పుకోవాలి. ఆయన మళ్ళీ నాగిరెడ్డి గారు ఏంటంటే మనం ఊపించుకోవాలి. మళ్ళీ నాగిరెడ్డి గారు అప్పుడు పవన్ కళ్యాణ్ మీద మనం గెలిపించుకున్నాం అంటే రాజాక నియోజకవర్గం అంతా ఒక మెజారిటీతో గెలిపించుకున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో 2025లో మళ్ళీ దేవనన్న మన నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా మనం వచ్చి అసెంబ్లీకి ఎక్కించాలని చెప్పి మా వార్డు 3 వార్డుల నుంచి కూడా మంచి సపోర్ట్ తో మేము అయితే పనిచేస్తామని చెప్తున్నాం సార్. 3 వార్డులు కాదు, 71, 72, 73, 66 వార్డు కూడా మా లీడర్స్ ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు. అందులోని వాళ్ళందరూ భరోసా మీద మీకు మాటిస్తున్నాం. దేవనన్న సీట్ రాగానే మాత్రం మళ్ళీ సీట్ గెలిపించిన బాధ్యత గాజువాక నియోజకవర్గం 4 వార్డుల నుంచి మా భార్య భర్తలతో పాటు మా కార్యకర్తలు అందరూ కలిసి దేవన మంచి మెజారిటీతో మీకు ఎలా ఇచ్చామో ఆ బహుమతిగా దేవనాన్ని కూడా ఇస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియపరుచుకున్నాను సార్. ఈ రోజు నాకు మళ్ళీ దేవనాన్ని గారు చెప్పారు, మీకు స్టేట్ లో ఇస్తానమ్మా అనేసి అన్నారు. రాజుగారు అయితే వద్దండి, స్టేట్ లో అయితే ఆవిడ తిరగలేదు, వద్దు అనేసి అన్నారు. లేదు మా చెల్లమ్మను పెట్టాలని చెప్పి దేవనాన్న గారు కృషి చేయడంతో మీరు ఆ కార్పొరేట్ పోస్ట్ దిగే లోపు మీకు వేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం నేను ఫోన్ వస్తే నేను కంగ్రెస్ అన్నా అని చెప్పాను. అలా పెద్ద ఆశీస్సులు కూడా ఫోన్ లోనే తీసుకున్నాను నిన్న. ఈ రోజు ఆయనకి పోస్ట్ వచ్చిన సందర్భంగా ఆయన సన్మానం చేద్దాం, అది ఒకటేని కాదు మరి ఆ రోజు నాకు సీట్ ఇచ్చి నన్ను గెలిపించుకున్న బాధ్యత మనందరికీ చేశారు కాబట్టి పెద్ద దిక్కుగా గాజువాక నుంచి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగాలని ఉద్దేశం మీద దేవనాన్న గారు ఆశీస్సులు, ఆ ఆశీస్సులు ఉంటేనే మనందరికీ గాజువాక అవుతుంది అని చెప్పేసి ఈ రోజు భారీగా అంటే మన లీడర్స్, ఇంపార్టెంట్ లీడర్లు ఆ రోజుల్లో కష్ట రోజుల్లో మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు ఒక ఈవెంట్ గా అందరికీ థ్యాంక్ యూ చెప్దామని చెప్పేసి మొత్తం 3 వార్డులు ప్రజలందరికీ కూడా అంటే అందరూ 61 వార్డు కాబట్టి 3 వార్డులకు సంబంధించి అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ అన్న. 5 ఏళ్ళు పూర్తయ్యే సందర్భంగా 17వ తారీఖున 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. మీ ఆశీస్సులతో భూపతిరాజు గారిని మళ్ళీ 71వ వార్డులో మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేసి మరి పవన్ కళ్యాణ్ మీద గెలిచిన తర్వాత ప్రజలందరికీ, దేశ ప్రజలకు కాదు ఇంటర్నేషనల్ తెలుగు అందరూ కూడా ఎవరైనా గురించి అనే విధంగా డిస్కషన్ చేసుకున్నారు. మరి వెస్ట్ గోదావరికి 100 కోట్లు అటు రాజుకి కాపులకి పని జరిగింది 100 కోట్లు. అలాగే మరి మన ఎంపీ గారు అయితే నివాళి నేను బయటపడ్డానండి, కౌంటింగ్ హాల్లో నా కాళ్ళ మీద దండం పెడుతుంటే వద్దు సార్ మీరు ఎంపీ ఈ ఓట్తోనే గెలిచానే బాబు, నేను 100 కోట్లు బాగుతున్నాను, 5 కోట్లు గడ్డం కూడా కాశాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ గౌరవం అంతా మీ వల్లే దక్కి ఈవేళ ఆ గౌరవం దక్కడానికి మీరందరూ చేసి కష్టపడి పనిచేసే ఫలితమే ఆ రకంగా నా గెలుపుకు కారణమైంది. దానికి తగ్గట్టుగానే మీ దయతో మరి గాజువాక హౌస్ కమిటీ శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా అక్కడ పట్టాలు చేర్పులు మార్పులు అన్ని చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్లాన్ అప్రూవల్, మార్టిగేజ్ అన్ని కూడా మనం ఇచ్చే పట్టాల మీద ఇప్పుడు జరుగుతుంది. అలాగే ఎప్పుడో ఉన్నటువంటి మరి ఏపీఎస్సీ గోల్ 800 రూపాయలు తీసుకుంటే అది కూడా స్ట్రీమ్ లైన్ లో పెట్టాం, అది కూడా పట్టాలకి ఏర్పాటు చేసే సందర్భంలో మరి మా చేతుల మీద పట్టాలు ఇవ్వడానికి కొంత అవకాశం లేకపోయినా మ్యారేడ్ మీద విషయంలో కదా మరి 16 ఏళ్ళ సమస్యని అక్కడ ఫార్మసిటీ వాళ్ళకి
1600 పట్టాలు మ్యారేజ్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 40 సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి కర్ణనాటకాలు ఫిర్యాదు చేసి లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నోడికి అది చేయగలిగాం. జీవితంలో మరి గాజువాక నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది నా ఏఎంలో జరిగినంతగా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా అంతగా చేసే సందర్భాలు లేవని సగర్వంగా చెప్పుకుంటాను. ఆఫీసులు కూడా ఆ రకంగా కోఆపరేట్ చేశారు.